బయట వర్షం పడుతుంటే మనకు గుర్తుకొచ్చేది టీ టైమ్ స్నాక్. పైన క్రిస్పీగా లోపల స్పైసీగా ఉండే బేకరీ స్టైల్ సమోసాలు. ఇవి ఇంట్లో కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తా పదండి. 4 పెద్ద బంగాళాదుంపలు క్లీన్ చేసి ప్రెషర్ కుక్కర్ లో వేసి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెద్ద కప్పు మైదా పిండి, 1/2 టీ స్పూన్ వాంబు, తగినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా పిండంతా ముద్దల అయ్యేలా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తం గట్టిగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న ధనియాలు, 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, 100 గ్రాముల ఫ్రోజన్ బఠానీ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మసాలాకు తగినంత ఉప్పు వేసి కొంచెం వేయించుకున్నాక ఉడికించుకున్న బంగాళదుంప, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, గుప్పెడంత కొత్తిమీర వేసి కొంచెం నిమ్మరసం, మసాలాలంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టాలి. కలిపెట్టిన మైదా పిండిని తీసుకుని ఉండలు చేసి చపాతీలా చేసుకుని మధ్యలో సగాన్ని కట్ చేసి అంచులకి నీళ్ళు అప్లై చేసి ఇందులో చూపిస్తున్న విధానంగా సమోసాలన్నీ చుట్టుకొని అన్ని ఇలా చేసి పక్కన పెట్టాలి. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ వేసి కొంచెం వేడవగానే సమోసాలు ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి బేకరీ స్టైల్ సమోసాలు రెడీ. సాయంత్రం పూట చాయ్ తో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి.